హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సబ్జెక్ట్లో ముఖ్యంగా 3 పట్టించుకోవద్దు. అది ఏంటి అంటే, 1 పక్కవారితో కంపేర్ చేసుకోవడం, 2 ఇతరుల మాట వినడం, 3 నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని బిల్డ్ చేసుకోవడం. అంటే ఇవి చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంటాయి, ఆచరించడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఆచరించాలంటే కష్టం. అంటే ఏం జరుగుతుందో ఏమో, ఇది చేస్తే ఇంకేమైనా అవుతుందో ఏమో, లేదా నేను ఇది ఏం చేయలేనేమో, నేనేం సాధించలేనేమో, లేదా నేను ఇది ఇంతవరకే నాకు సాధ్యమవుతుంది, ఇంతకన్నా నేను ముందుకు వెళ్ళలేను అని ఎప్పుడైతే మీకు మీరుగా తక్కువగా చేసుకుంటారో, అది నిజంగానే వాస్తవంగా మీకు మీరుగా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు. నీకు నువ్వుగా ఎలా ఉండాలి, నీకు నువ్వుగా ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలి, నీకు నువ్వుగా ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మాత్రమే మన సబ్జెక్ట్లో యొక్క ముఖ్య ఉద్దేశం. మన మైండ్ మంత్ర వచ్చేసి ఏం చెప్తుందంటే, మన మైండ్ మంత్రలో నీకు నువ్వుగా ఉన్నత స్థానానికి ఎదగాలి అన్నప్పుడు కొన్నిటికి నువ్వు దూరంగా ఉండాలి. అదేంటంటే, కొన్ని పార్టీలకు కానీ పక్కవాడితో చర్చించడం కానీ, వీటిని కొద్ది రోజులు కట్టిపెట్టేసి నీకు నువ్వుగా ఆలోచన చేసుకోవడం, వీలైనంత మట్టుకు మౌనం వహించడం, ఇతరులని దూషించకుండా నీకు నువ్వుగా ఉన్నతంగా ఎదిగేలా చూసుకోవడం. అంటే నువ్వు ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు అనేది నీ మైండ్కు నువ్వు క్వశ్చన్స్ ఇచ్చుకోవడం. ఇవన్నీ పాటించిన తర్వాత 100% మన యొక్క మైండ్ సెట్ కొంచెం మారుతుందన్నమాట. ఏంటంటే కొంతమంది ఇప్పుడున్న ఈ సమాజంలో పక్కవారితో కంపేర్ చేసుకుంటారు అన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. వాడు అలా ఉన్నాడు కదా, నేను కూడా అలాగే ఉంటా, లేకపోతే ఒకడు ఒక 100 రూపాయలు నీకు ఇచ్చాడనుకో, నేను 1000 రూపాయలు నీకు ఇస్తా అని అహంకారమైన పూరితమైన మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సరే. నేను చూసాను మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో చూశాను. నీకు ఇస్తున్నాడంటే వాడు ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు, నువ్వు తీసుకునే స్టేజ్లో ఉన్నావు కాబట్టి వాడు ఇస్తున్నాడు. సో ఇచ్చినప్పుడు స్వీకరించు, ఇస్తే ఇచ్చేసి, అంతేగాని కూతలు అంటే మాటలు చెప్పి టైం వేస్ట్ చేయొద్దన్నమాట. నీకు నచ్చినట్టుగా ఉండాలని అనేది ఎప్పుడైతే నువ్వు డిసైడ్ చేసుకుంటావో, నీ ఇన్నర్ మైండ్ అంటుంది కదా, వాడు వందిస్తే నువ్వు 1000 ఇస్తావా, ఇవ్వు అనేసి అడుగుతుంది. అప్పుడు నిజంగానే అక్కడున్న నీ యొక్క ఉనికిని నువ్వు కోల్పోతావు.